స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 49వ సర్గ. ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కింద పడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ ఇలా అన్నాడు: నేను మీకోసం ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సును వృధా చేశాను. తద్వారా దేవకార్యమును సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీకోసం ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేటట్టు చేయాలి అని అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళారు. ఓ పితృదేవతలారా, మానవుడు యజ్ఞములు చేయనప్పుడు మేషములను అనగా మేకలు గొర్రెలను బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయంలో మీకు ఇవ్వబడిన మేషం యొక్క వృషణములను మీరు వృషణము లేని ఈ దేవేంద్రునికి ఇవ్వండి అని అన్నారు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషం యొక్క వృషణములను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములతో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకుంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. రామ, మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమంలో ప్రవేశించి ఆమెకు శాప విమోచనం కలిగిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటిదాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికీ కనబడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతం అయ్యింది. ఆమె అందరికీ కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు. అహల్యకు గౌతముని మాటలు గుర్తు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచిన దేవతలు దుందుబులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు. ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలు అందుకున్నాడు. గౌతముడు అహల్యుడితో కూడి తపస్సుకు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథులకు వెళ్ళారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 49వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.